అందుకే నమస్కారం. బంగారం మరలా తగ్గింది, కానీ అనుకున్నంత తగ్గల. వెండి తగ్గింది, ఇది కూడా అనుకున్నంత తగ్గల. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గట్టిగా పడ్డాయి. ఏకంగా ఔన్స్ బంగారం ధర ఔన్స్ అడినప్పుడు బంగారానికి సంబంధించి 31.1 గ్రాము, అంటే 31 గ్రాముల 100 మిల్లీగ్రాములు వేసుకోవచ్చు. సో ఇదేమో $240 పైగా పడిపోయింది. దాని ఎఫెక్ట్ నేను చూపించాను. ఈరోజు ఇంకొంచెం తగ్గింది. బట్ ఇక్కడ మన దగ్గర వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు $810 మాత్రమే పడింది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు $750 మాత్రమే పడింది. వెండి వచ్చేసి కూడా $1000 మాత్రమే పడింది. వెండి వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండిద్ది. ఇది తెలియకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. నేను హైదరాబాద్ మార్కెట్కి సంబంధించేసి నేను ఒక వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉంటాను. దాని రేట్ నేను తీసుకుంటూ ఉంటాను. సో అలా అది నేను చెప్తున్నా. మీరు కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒకలాగా ఉండొచ్చు, లలిత జ్యువెలర్స్లో ఒకలాగా ఉండొచ్చు, మలబార్లో ఒకలాగా ఉండొచ్చు. కొంతమంది కేరళ తీసుకుని, కొంతమంది చెన్నై తీసుకుని, కొంతమంది కలకత్తా, కొంతమంది ఢిల్లీ, కొంతమంది బాంబే ఇలా తీసుకుంటూ ఉంటారు. నేను అందుకే బంగారం కొనేటప్పుడు 4 చోట్ల తిరిగి ఎక్కడ తక్కువ అక్కడ తీసుకుని అని అంటూ ఉంటాను. సో ఇప్పుడు విషయం వచ్చేసి ఏంటంటే, సో బంగారం వచ్చేసి ఇప్పుడు 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి $1,25,080 ఉంది 10 గ్రాములు. 22 క్యారెట్ కూడా 10 గ్రాములు వచ్చేసి $1,14,650 ఉంది. వెండి వచ్చేసి కేజీ 1,74,000 ఉంది. సో ఓవరాల్గా అన్నప్పుడు రేట్లు ఎందుకు తగ్గాయి ఏంటి అంటే సింపుల్గా చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ వ్యాపార లావాదేవీలు, ట్రేడ్కి సంబంధించి ప్రపంచ మార్కెట్లన్నీ కూడా పడిపోవడం, నిలబడతా చేస్తాను. త్వరలో చైనాతో నేను మాట్లాడి టారిఫ్లు తగ్గిస్తా, ఇద్దరికి సత్సంబంధం ఉండేది చేస్తా అని చెప్పి ట్రంప్ అన్నాడు. ఆ ఎఫెక్ట్. అండ్ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కూడా ఆపడానికి ట్రై చేస్తా గట్టిగానే అంటున్నాడు. అదొకటి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి మార్కెట్ అన్ని స్టేబుల్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఈలోపు బంగారం రేట్లు పెరిగినాయి, వెండి రేట్లు పెరిగినాయి, అమ్ముకుందని చెప్పేసి మరికొంతమంది వచ్చారు. డాలర్ బలపడుతుంది, స్టాక్ మార్కెట్లు బాగా ఉండబోతున్నాయి. అండ్ బాగా రేట్లు పెరిగిన బంగారాన్ని, వెండిని అమ్ముదామని చూస్తున్నారు. అండ్ మన ఇండియాకి సంబంధించి కావచ్చు, చైనాకి సంబంధించి కావచ్చు, ప్రపంచంలో అతిపెద్ద కన్సూమర్ మార్కెట్లు ఈ రెండింటితో కూడా చర్చలు జరిపి ఆటోమేటిక్ ట్యాక్స్ తగ్గించేలాగా ఉంటాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఇవన్నీ కలగలిపి ఇంటర్నేషనల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు, డొమెస్టిక్గా మన దగ్గర చూసుకుంటూ ఉన్నప్పుడు కూడా రేట్లు అన్నవి తగ్గాయి. బట్ రాను రోజుల్లో మరలా పెరిగే అవకాశం ఉంది. నిన్న కూడా అదే చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. యాక్చువల్గా మొన్న దీపావళి తర్వాత ఏమైందంటే మార్కెట్ క్లోజ్ ఉంది. ఓపెన్ అవ్వగానే దాని ఎఫెక్ట్ ఒక్కసారిగా మరలా పడింది. ఇంకొకటి, పండగ అయింది కదా, జనాలు కొనట్లా, అందుకని మరి అది కూడా ఎఫెక్ట్, రేట్లు తగ్గడానికి. సో సింపుల్. కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు తగ్గారు. అండ్ ప్రాఫిట్ బుకింగ్ చూసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు. ట్రేడింగ్లో పెడదాం అన్నట్టుగా చూసుకుంటున్నారు ఇంకొంతమంది. ట్యాక్స్ల విషయంలో తగ్గుతాడు అన్నట్టుగా ఉన్నాడు అది. డాలర్ బలపడుతున్నట్టుగా ఉన్నారు అది. ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకుంటూ ఉన్నప్పుడు బంగారానికి సంబంధించి ఆయా దేశాలు బంగారాన్ని కొంటూనే ఉన్నాయి ఆ యొక్క సెంట్రల్ బ్యాంక్ నిల్వ చేయడం కోసం. బట్ ఈలోపు స్టాక్ మార్కెట్స్లో వచ్చేటప్పటికి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో కొనుగోలు అన్నప్పుడు, అమ్మకాలు అన్నప్పుడు అమ్ముదాం అన్నట్టు ఉండేసరికి పడిన మాట నిజం. రాను రోజుల్లో మరలా పెరుగుతుంది అన్నమాట నిజం. వెండికి సంబంధించి నిన్న అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. వెండి అవసరాలు అయితే బాగా ఉన్నాయి. ఇప్పుడు వెండి ప్రొడక్షన్ వచ్చేసి చాలా దేశాలు పెంచుతాయి. అప్పుడు ఉన్న అవసరాలు తగ్గట్టుగా వెండి సప్లై అయితే కొంచెం రేట్ అటు ఇటుగా అలాగే ఉండవచ్చు. లేదు, డిమాండ్ తప్ప సప్లై లేదంటే అప్పుడు కూడా పెరగవచ్చు. మొన్న అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా పెంచిన విషయం నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. బట్ కొనుక్కున్న వాళ్ళు ఒక రేట్ పెట్టుకొని రాగానే అమ్మేసుకున్నారు. కొంతమంది మాత్రం ఇంకా పెరుగుతున్నట్టు ఉంచుకున్నారు. ఇలా పడుతుంది కాబట్టి జాగ్రత్త. మీ దగ్గర డబ్బు బాగా ఉంటే అలాగే పెట్టుకోండి. వెండి ఖచ్చితంగా రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి. ఇక నష్టపోయి ఇంకా నష్టపోవడం మాకు ఇష్టం అనుకుంటే అమ్ముకోండి. మీ ఛాయిస్, మీ మనస్సాక్షి చెప్పింది మాత్రమే చేయండి. ఓవరాల్గా అయితే మరలా చెప్తున్నా, డాలర్ బలపడుతుంది, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి, ప్రపంచ దేశాల మధ్య శాంతి. అండ్ చైనా, ఇండియా మీద అమెరికా వాళ్ళు ట్యాక్సులు తగ్గించబోతున్నారు. అండ్ చాలామంది బంగారం, వెండి మీద ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి ప్రాఫిట్కి వెళ్ళిపోతే దాంతో అమ్ముతున్నారు. అండ్ పండగ తర్వాత వచ్చేసి మన వాళ్ళు కొనడం తగ్గించారు. ఇవన్నీ కలగలిపి ఇదిగో కొంచెం నెమ్మదిగా బంగారం పడింది తప్ప వేరేదైతే కాదు. మరలా బంగారం ఫ్యూచర్లో పెరుగుతుంది. వెండికి సంబంధించి మాత్రం ప్రపంచ దేశంలో ఉన్న అవసరాలు రీత్యా దాని దగ్గర ప్రొడక్షన్ కనుక ఉంటే ఓకే, అలా కనుక లేనట్టయితే మరలా రేట్ అయితే పెరిగింది. బంగారం మాత్రం ఆయా దేశాలు సెంట్రల్ బ్యాంకులు నిల్వ చేస్తున్నాయి బంగారాన్ని. ఈవెన్ నిన్న కూడా మన
ఆర్బీఐ ఎన్ని టన్నులకు ఉంది మళ్ళీ బంగారం. సో అందుకే నేను అంటాను బంగారం పెరిగేది తప్ప తగ్గేదైతే కాదు. డేటా నిన్న నేను సెపరేట్ వీడియోలో ఇచ్చున్నాను క్యాటిస్ ఎస్పీ ఛానల్లో, మరలా ఇందులో కూడా పెడుతున్నాను. 1925 to 2025 బంగారు రేట్ ఎలా ఉంది, వెండి రేట్ ఎలా ఉంది, 2000 సంవత్సరంలో బంగారు రేట్ ఎంత, 2020 సంవత్సరంలో బంగారు రేట్ ఎంత, 2000 సంవత్సరంలో వెండి రేట్ ఎంత, 2020 సంవత్సరంలో వెండి రేట్ ఎంత, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. భారీగా పెరుగుతూ వచ్చింది. 2050 నాటికి 1 కోటి రూపాయలు పెట్టినా కానీ 25 గ్రాములు బంగారం కూడా దొరకదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది ప్రీవియస్ డేటా చూస్తే. సో బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్.